అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సోదర మహాశిలరా, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న చాలా ఎమోషనల్గా, చాలా బాధపడుతూ క్వాలిటీగా అడిగాడు అనమాట ప్రశ్న అనేది. అందుకోసమే నేను ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియచేద్దామని నేను చెప్తూ ఉన్నాను. ఆ వ్యక్తి సమాజంలో మంచిగా ఉండేటటువంటి వ్యక్తి, గౌరవంగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు, నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరైనా సహాయం అడిగితే దేవుడు అతనికి ప్రసాదించిన దాంట్లో అతను ఎంతవరకైతే చేయగలుగుతాడో అందరికీ కూడా సహాయం అనేది చేస్తాడు. ఈ విధంగా మంచిగా అతని కుటుంబ సభ్యులు గౌరవంగా సమాజంలో బ్రతుకుతూ ఉన్నారన్నమాట, దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జీవితంలో. అయితే వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, వీళ్ళ ఇంట్లో కుక్కని, డాగ్ కుక్కని పెంచుకుంటారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లలని, వాళ్ళ సొంత పిల్లలని ఎలా వాళ్ళు పెంచుతారో, పోషిస్తారో అలాగే ఈ కుక్క పిల్లను కూడా వాళ్ళు అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అది తినకపోతే వీళ్ళు బాధపడతారు, దానికి బాగలేకపోతే వీళ్ళు బాధపడతారు. అంత ఎమోషనల్గా దానిని పెంచుకుంటూ ఉంటే కొందరు వ్యక్తులు, ఇతను ముస్లిం, ఇతను మసీదుకి పోయినప్పుడు ఇంకా సమాజంలో తిరుగుతాడు కదా, కొందరు ముస్లింలు ఏం చేశారంటే తెలుసుకున్నారు, ఇతని ఇంట్లో కుక్క ఉంది అని తెలుసుకున్నారు. అదేందో ఒక పెద్ద నేరంలాగా, ఇతని ఇంట్లో ఏదో పేలుడు పదార్థాలు ఏదో పెట్టుకున్నట్టుగా, లేకపోతే ఏదో పెద్ద ఆయుధాలు ఏదో ఇతని ఇంట్లో ఉన్నట్టుగా వాళ్ళు భయపించేశారు. కుక్కని నువ్వు పెంచుకుంటున్నావా, అయితే నువ్వు నరకానికి పోతావు, మీరు చేసే పుణ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి, దేవుడు హరిస్ చేస్తాడు మీ పుణ్యాలన్నీ కూడా. మీ పుణ్యాలన్నీ కూడా తీసేస్తాడు మీ ఖాతాలో నుంచి, దేవుడు మీకు స్వర్గాన్ని ప్రసాదించాడు, మీరు పాపాత్ములు అయిపోతారు అనే విధంగా భయపిస్తే అతను మనకి కాల్ చేశాడు. ఏమిటండి, నేను కుక్కను పెంచుకోవడం ఏమైనా నేరమా, ఘోరమా, పాపమా, దీని గురించి తెలియచేయండి. కుక్క అనేది దేవుడు సృష్టించినటువంటి అన్ని జంతువులాగే ఒక జంతువే కదా, ఇది పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా, తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే ఏది కూడా నేను అడిగితే నేను పెంచుకోవచ్చు అంటాను, సరిపోతుందా? నేను పెంచుకోకూడదు అంటాను, సరిపోతుందా? ఏదైనా మనం ఆధారాలతో మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే ఖురాన్ని మాత్రమే ఆధారంగా చూపిస్తానన్నమాట. ఎందుకంటే సర్వలోకాల ప్రభు, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి ప్రభు అల్లా సృష్టికర్త మనల్ని సృష్టించి మన కోసం మనం ఎలా బ్రతకాలి, జీవించాలని మన కోసం ఒక గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని మానవుల కోసం పంపించడం అనేది జరిగింది. అద్భుతమైనటువంటి విషయం. ఈ విషయం చాలా అద్భుతమైనది. మన కోసం ఒక మంచి గ్రంథాన్ని, ఒక మానవుడు ఎలా జీవించాలనే గ్రంథాన్ని పంపించాడు అనమాట. అయితే సోదర మహాశిలరా, ఈ ఖురాన్ గ్రంథంలో, అద్భుతమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో 18వ సూర సూర కహఫ్ 18వ సూర 18వ వాక్యంలో అక్కడ ఒక గృహలో కొందరు ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇస్లాం ప్రచారం అనేది చేస్తూ ఉంటే, ఏకదైవుణ్ణి ఆరాధించాలంటే ఆ ఊరిలో వాళ్ళు వీళ్ళని వెంబడిస్తే వీళ్ళు పారిపోయేసి ఒక గృహలో దాంకుంటారు, వందల సంవత్సరాలు దాంకుంటారు ఒక గృహలో. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు అందరికీ ఏదో మేలుకొని ఉన్నట్టుగానే ఉంటారనమాట, కానీ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళకి ఒక కుక్క కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే 18వ సూర 18వ వాక్యంలో ఉంటుంది. కుక్క అనేది ఒక గృహలో ముఖద్వారంలో చాపుకొని కూర్చొని ఉంటుందన్నమాట, వీళ్ళకి కాపలాగా, వీళ్ళని కనిపెట్టుకొని ఉంటుంది. అంటే వీళ్ళతో పాటు ఒక కుక్క ఉంది. అంటే ఖురాన్లో అలానే చెప్తున్నాడు, దేవుడు ఎవరినైతే ఎన్నుకోబడ్డాడో ఆ వ్యక్తుల దగ్గర ఒక కుక్క ఉంది, ఆ కుక్క వాళ్ళతోనే ఉంది, అది వారి కుక్కే అని. అదొక చరిత్ర, ఒక హిస్టరీ. ఇది ఏంటంటే ఎన్ని కాలాలు, ఎన్ని తరాలు పోయినా కానీ ఆ గృహలో వాళ్ళని మనం మర్చిపోలేమన్నమాట. దేవుడు గుణపాఠం చేశాడు. వందల సంవత్సరాలు వాళ్ళు నిద్రపోతుంటారు, కానీ అందరికీ, అంటే వాళ్ళకి మాత్రం తెలియదు నిద్రపోతున్నాం, మేమేదో ఒకరోజు నిద్రపోయాం అనుకుంటారు. ఈ విధంగా ఉంటారనమాట. అంటే ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఒక కుక్క అనేది ఉంది. కుక్క అనేది వాళ్ళకి కాపులా కాస్తూ ఉందన్నమాట. ముఖ ద్వారంలో ఉంటుందన్నమాట. అది లోపల ఉండదు, వాళ్ళ పక్కన
ఆ గృహానికి ద్వారం ఉంటుంది కదా, ద్వారంలో ఎవరిని రానియకుండా అక్కడే ఉంటుంది అన్నమాట, గంభీరంగా ఉంటుంది ఆ కుక్క అనేది. అంటే ఇక్కడ దేవుడు తెలియజేసేది ఏంటంటే, కుక్కని పెంచుకోవడం తప్పు అయితే, కుక్కతో ఉండడం తప్పు అయితే, అక్కడ ఆ యువకులతో పాటు కుక్క ఎందుకు ఉంటుంది? ఉంటే దేవుడు ఆ కుక్క వాళ్ళతోనే ఉంది, చాపుకొని ఉంది, ముఖద్వారంలో ఉందని ఎందుకు చెప్తాడు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సోదర మహాసర, కుక్కని మనం పెంచుకోవడం ద్వారా మనం ఏమో నరకానికి ఏమి వెళ్ళిపోము. కుక్క వాళ్ళతోనే ఉంది కదా, వారి కుక్క ఏం చెప్తున్నాడు కదా దేవుడు. నిజంగా తప్పైతే కుక్కను నువ్వు పెంచకూడదు, కుక్కతో నువ్వు ఉండకూడదు, కుక్కను పట్టుకోవడం నేరము అని దేవుడు అక్కడ చెప్తాడు కదా. ఇక్కడ విషయం ఏంటంటే సోదర మహాసర, దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైన ఈ సృష్టితాలలో కుక్క అనేది కూడా ఒకటి. 500 జాతులు అనే కుక్కల జాతులు అనేది ఉన్నాయన్నమాట. జంతు జాతులు అత్యధిక జాతులు ఉండేటటువంటి ఏంటంటే ఈ కుక్క జాతులు అనేది ఉన్నాయి. ఇంట్లో పెంచుకుంటారు, కొందరు గార్డెన్లో ఒక దగ్గర ఒక చిన్న ఇల్లులాగా నిర్మించి పెంచుకుంటారు, కొందరు పశువులు కాపలా కాసేదానిలాగా, కొందరు పొలాలు, కొందరు గోడౌన్లు, అక్కడ కూడా కుక్కల్ని పెంచుకుంటారు. కుక్కకి ఒక అద్భుతమైనటువంటి స్వరం ఇచ్చాడు. అది కానీ అరిసిందంటే భయపడిపోతారు అనమాట. కుక్క కంటే పెద్ద పెద్ద జంతువులు కూడా అంత గంభీరమైనటువంటి స్వరాన్ని ఇవ్వలేదు. కుక్క అనేది విశ్వాసంగా ఉంటుంది. మిగతా జంతువులు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ కుక్క ఉన్నంత విశ్వాసం ఈ ప్రపంచంలో ఏ జంతువులో కూడా అంత విశ్వాసం అనేది ఉండదు. పిల్లిని పెంచుకుందాం అనుకో, పిల్లిని మా ఇంట్లో ఒక పిల్లి ఉండేది. ఏదైనా తినేదానికి ఒక దగ్గర తెస్తే ఒక్క సెకండ్లో తినేస్తుంది. ఏదైనా బయట నుంచి ఏదైనా చికెన్ పకోడా తెచ్చుకుందాం అనుకుని తిన్నామని పొరపాటున దాని కళ్ళ ముందు పెట్టబోలే, దూరంగా ఏదైనా పెట్టినా సరే అది లాక్కొని వెళ్ళిపోద్ది. కుక్క అనుకోండి, చికెన్ పకోడా ఏదైనా తెచ్చి పెట్టండి, కుక్క అనేది మనం నోట్లో పెట్టేదాకా ఆ కుక్క అనేది తీసుకోదు. అంత విశ్వాసంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు దేవుణ్ణి ఎంత పొగుడుతానంటే నేను, దేవుడా ఆ కుక్క మన దగ్గర లాక్కునేంత శక్తి కుక్కకు ఉంటుంది. మనల్ని కరిచి అది లాక్కోపోవచ్చు, అయినా కానీ మనం పెట్టేంత వరకు కూడా అది తినదు. అది ఎంత ఆకలితైనా ఉండండి, మనం పెట్టేంత వరకు కూడా ఆ కుక్క తినదు, అంత విశ్వాసంగా ఉంటుంది. ఇంత మంచి ఆ దేవుడు సృష్టించినటువంటి జంతువు ఈ కుక్క ఇంత విశ్వాసంగా అనేది ఈ కుక్క డాగ్ అనేది ఉంటుంది. ఇటువంటి కుక్కని పెంచుకోవడం వల్ల ఏదో పెద్ద నేరంగాను, ఏదో పెద్ద పాపంగాను ఈ విధంగా ప్రచారం చేయడం అనేది తప్పు. అయితే వీళ్ళు చెప్పడంలో కూడా అంటే వీళ్ళకి అంత ఎలా చెప్తారంటే కొన్ని రకాల హదీసులు ఉంటాయన్నమాట. కుక్క ఇంట్లో ఉంటే దైవదూతలు ప్రవేశించరు. కుక్క ఒకవేళ ఏదైనా అన్నం తినేటప్పుడు నాకితే దాన్ని 7 సార్లు కడగాలి. అంటే ఇంకా మీకు చెప్పుకోపోవాలంటే ఫస్ట్లో అసలు కుక్కనే పెంచకూడదు అనుకునే హదీసులు, దాని తర్వాత కుక్కని కొంచెం కాపలా కోసం పెంచుకోవచ్చు, ఇంట్లో పెంచకూడదు అనేలాగా కొన్ని చాలా అంటే ఏంటంటే ఈ హదీసులోనే 100 రకాల కన్ఫ్యూజులు. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కుక్క మనం తినే గిన్నెలో తింటే మనం ఎందుకు తింటాం? దాన్ని కడుక్కొనే తింటాం, మనం తినం కదా. అది కుక్క ఇంట్లో మనం పెంచుకుంటున్నాము, కుక్క ఏదైనా మలమూత్ర విసర్జనలు చేస్తే దాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. కాకపోతే ఏదైనా మనం కుక్కను పెంచుకునేటప్పుడు కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, దానికంటూ ప్రత్యేకమైనటువంటి చోటును మనం ఏర్పాటు చేసుకుంటాం. అలా ఏర్పాటు చేసుకోలేకపోతే, దానికి న్యాయం చేయలేకపోతే దాన్ని కూడా మనం పెంచకూడదు. దానికి న్యాయం చేసే పనికైతే మనం పెంచుకోవచ్చు. కుక్కకి సమయానికి భోజనం, దానికి మలమూత్ర విసర్జనలు చేసేదానికి బయటికి తీసుకోకపోవడం, దానికోసం ఒక టైం కేటాయించాలి. ఈ విధంగా ఉంటే కుక్కను పెంచుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. ఇది నేను చెప్పేది కాదు, చెప్పాడు కదా ఖురాన్లో, అలానే చెప్పాడు. ఏమిటంటే వాళ్ళతో పాటు కుక్క ఉండింది, ఆ గృహవాసులతో పాటు కుక్క ఉండింది. వారి కుక్క దేవుడు అక్కడ చెప్తున్నాడు కదా. ఏంటంటే అదేం పెద్ద నేరం కాదు. ఆ కుక్కను పెంచుకోవడం వల్ల ఏదో కదా నరకానికి వెళ్ళిపోతాము, దేవుడు కాల్ చేస్తాడు, మంటల్లో వేసేస్తాడు అనేది తప్పు. నోరు లేనటువంటి జంతువులకు సహాయం చేసిన, వాటిలో మనం పెంచుకున్న, వాటికి మనం ఏదైనా భోజనం పెట్టినా దేవుడు మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక తోటి మనిషికి ఏ విధంగా సహాయం చేస్తే దేవుడు మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడో, అలాగే నోరు లేనటువంటి జంతువులకి కూడా సహాయం చేస్తే అల్లాహ్ మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. జంతువులకి సహాయం చేస్తే దేవుడు ఎంతో మంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక చెట్టుకు నీరు పోసినా సరే దేవుడు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక మనిషి అనేవాడు ప్రకృతిని కాపాడుతూ బ్రతకాలి. ప్రకృతిని కాపాడాలంటే చెట్లను కాపాడాలి, మనుషులను కాపాడాలి, జంతువులను కూడా కాపాడాలి. ఇప్పుడు కుక్కను పెంచకూడదు, బయటికి తరివేయంటే ఇప్పుడు కుక్కను బయటికి తరివేస్తాము. ఇంట్లో పెరిగినటువంటి కుక్క చిన్నప్పటి నుంచి దానికి బయటికి పోగానే బయట ఎలా బ్రతకాలో దానికి తెలియదు. బయట కుక్కలన్నీ ఏం చేస్తాం, కరిచి చంపేస్తుంది దాన్ని. ఆ పాపం ఎవరికి వెళ్ళక కదా.
పంపించేసినంత వ్యక్తికి కదా, ఆ పాపం ఎవరైతే కుక్కని పెంచకూడదు అని చెప్తున్నారో వాళ్ళకి కదా. కాకపోతే ఇవంతా వీళ్ళు చెప్పేదానికి కారణం ఏంటంటే, చెప్పాను కదా కొన్ని రకాల హదీసులు, ఆ హదీసుల్లోనే కన్ఫ్యూజన్లో ఉన్నాయి. దానికంటే నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ఈ హదీసుల కారణంగానే వాళ్ళు భయపడి మీకు చెప్తూ ఉన్నారు. కాకపోతే హదీసులని నేను ఏ విధంగా ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలంటే, ఇక్కడ ఖురాన్లోనే అలా చెప్తాను, వారితో పాటు కుక్క ఉంది, గుర్రవాసులతో కుక్క ఉంది, క్లియర్. ఇంక దీని గురించి మనం ప్రశ్నించుకోవాలా, దీని గురించి మనం వాదించుకోవలేదు. కుక్కని పెంచుకోవచ్చా లేదా అనే క్వశ్చన్కి, కుక్కను పెంచుకోవాలంటే ఆ ఖురాన్ వాక్యం ప్రకారంగా కుక్కను మనతో పాటు ఉంచుకోవచ్చు, పెంచుకోవచ్చు, భోజనం పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కుక్క ఒంటరితనం, ఇప్పుడు మనిషి ఎవరైనా ఒంటరిగా ఉంటే కుక్క తోడుగా ఉంటే మనకు ఆ ఒంటరితనం కూడా పోతూ ఉంది, ఏం కాదు. మనం ఒకవేళ కుక్క అనేది మనం బయట కట్టేసినాం అనుకున్నాం, ఎవరైనా ఇంట్లో దొంగలు వస్తారు, గేంగులు వస్తారు అన్న భయం లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే బయట పోలీసు కుక్క అరిచేస్తే ఆటోమేటిక్గా దేవుడు పెట్టినటువంటి లక్షణం దానికి అది. ఇందుకోసం ఏంటంటే కుక్కను పెంచుకోవచ్చు. నేను ఇంకా చెప్పాలనుకుంటే చాలా చెప్పగలుగుతాను, కాకపోతే మనకి సమయం అనేది లేదు. ఇంత మనం ఒక వీడియో తీసేటప్పుడు 10 నిమిషాలు కంటే ఎక్కువ పోతే జనాలకి ఈ రోజుల్లో అంత వినే ఓపిక లేదు, కాబట్టి నేను ఇంతవరకు ఆపేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సరే డౌట్లు ఉంటే ఇస్లాంకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు తప్పకుండా మీకు ఖురాన్ ద్వారా సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది. సోదరులారా, మహాశయులారా.